శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ పండుగను చాలా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాం. ఆ పండుగని విశేషాలను కూడా, అంటే ఆ పండుగను ఎలా చేయాలి, ఆ పండుగ యొక్క గొప్పతనం ఏమిటి అనేది కూడా మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఆచరిస్తున్నామంటే దాని గురించి మనం వివరంగా తెలుసుకోవాలి. అప్పుడు మనం ఆచరించగలుగుతాం చక్కగా. ఇక్కడ కనుమ పండుగ చాలా విశేషమైనటువంటి పండుగ. భారతీయుల యొక్క గొప్పతనం ఈ పండుగ వల్ల మనకు తెలుస్తుంది. ఏంటి అంటే కృతజ్ఞత. అంటే భారతీయులు చేసినటువంటి ఉపకారాన్ని, ఏదైతే ఉపకారం మనకి ఎవరైనా చేస్తారో ఆ ఉపకారాన్ని మర్చిపోకుండా మళ్ళీ మనం తిరిగి ఉపకారం చేస్తామో దాన్నే కృతజ్ఞత అంటాం. కృతజ్ఞత అంటే చేసిన ఉపకారాన్ని మర్చిపోడు. కాబట్టి భారతీయులు మాత్రం కృతజ్ఞత కలిగిన వాళ్ళు. ఉపకారం చేసిన వారికి మళ్ళీ తిరిగి ఉపకారం చేస్తారు. అందుకే కనుమ పండుగ రోజున మనం అందరం పశువుల్ని పూజిస్తాం. ఈరోజు తప్పకుండా చేయవలసినటువంటి పని ఇది. చక్కగా మనం ఎందుకు అంటే మనం జీవించగలుగుతున్నామంటే ఆహారమే కారణం. ఆ ఆహారం పంట మనకి ఎక్కడి నుంచి వస్తుంది? పొలాల నుంచి. ఆ పొలాన్ని పండించేటువంటి వ్యక్తి రైతు. ఆ రైతుకి సహాయం చేసేటువంటిది ఎద్దు. ఎద్దు దున్నితే చక్కగా పంట పండి ఆ పంటను మనం ఆహారంగా స్వీకరించగలుగుతున్నాం. కాబట్టి రైతులందరూ ఈరోజు కృతజ్ఞత తెలియజేస్తూ తమతో పాటు ఏటెళ్ళకాలం కష్టపడ్డటువంటి ఆ ఎద్దులకి, ఆవులకి వాళ్ళ చక్కగా పూజ చేస్తారు. ఏవైతే గోశాలలు ఉంటాయో, వాళ్ళ యొక్క ఈ ఎద్దులు కట్టేసినటువంటి శాలలు ఉంటాయో ఆ శాలలన్నింటినీ శుభ్రం చేస్తారు. చక్కగా ఎద్దులకి, గోవులకి పసుపు రాసి బొట్టు పెట్టి వాటికి కూడా మనతో సమానంగా చక్కగా పదార్థాలని వంట చేసి ఈరోజు వండి అవి తినేటువంటి పులగమన్నం అలాంటి అన్నాలతో సహా కలిపి చక్కగా చేసి వాటికి ప్రత్యక్ష నివేదన చేస్తారు. కనుమ రోజు విశేషంగా చేసేటువంటిది ఈరోజు. ఇంకా ప్రత్యక్ష నివేదన చేస్తారు. ఎందుకంటే ఆవు పాలు మనం తాగుతున్నామంటే కారణం, ఆవు పాలు ఇస్తున్నాయి, పాలు తాగుతున్నామంటే కారణం ఆవులే కదా. ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా విశేషమైనటువంటి విశిష్టమైనటువంటివి. మనం తెలివితేటలు వృద్ధి చెందుతాయి. క్యాన్సర్ లాంటి అభివృద్ధి చెందకుండా శరీరంలో కాపాడేటువంటి తత్వం ఆవు పాలల్లో ఉంది. మనం అమాయకులం కాబట్టి మనకి బ్రిటిష్ వాళ్ళు గేదె పాలు అలవాటు చేసి వెళ్ళిపోయారు. ఆవు పాలు చాలా శ్రేష్టమైనటువంటివి. ఆ మూపురంలో నుంచి వచ్చేటువంటి ఒక ఆవు పాలల్లోకి పచ్చని పదార్థం వస్తుంది. ఆ పదార్థం శరీరానికి చాలా తెలివిని చేకూరుస్తుంది. అందుకే తల్లిపాలు లేకపోతే ఆవు పాలు శ్రేష్టమైనవి అంటారు. ఆవు పాలు తాగమంటారు. కనుక ఈరోజు మనం ఆ కృతజ్ఞతతో ఆవులకు కూడా చక్కగా పూజించాలి. ఆ ఆవులు మనకు అవకాశం అందుబాటులో లేని వాళ్ళకి గోశాలలకు వెళ్ళి పదార్థాలని వండి తీసుకెళ్ళటం, శనగలు అవి తినేటువంటి పదార్థాలని చక్కగా వాటికి నివేదన చెయ్యాలి. ఇంకా ఇక్కడ ఎక్కడైతే నంది ఉంటుందో ఆ నంది ఉన్నటువంటి ప్రాంతాలు, శివాలయాల్లో చక్కగా నంది ఉంటుంది శివుడు ఎదుర్కొండ. ఆ నందిని అలంకరించడం. అరుణాచలంలో అయితే నందిని చాలా చక్కగా అలంకరిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ గోశాలన్నింటినీ అలంకరిస్తారు. అలంకరించడం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అలంకరించి చక్కగా నందికి కూడా నివేదన సమర్పిస్తారు. ఎందుకంటే ఆ ఎద్దు దున్నేటప్పుడు ఆ డెక్కల నుంచి వచ్చేటువంటి చెమట బిందువులు ఏవైతే ఉంటాయో అవి భూమిలో పడి అమృతాన్ని కలిగిస్తాయి. ఆ భూమిలో పడ్డటువంటి ఆ పంట పండుతుంది. ఎక్కడైతే పంట పండుతో అమృత బిందువులు పడ్డాయో అక్కడ పంట పండుతుందో ఆ పంటను స్వీకరిస్తామో మనం బలంగా ఉంటాం. ఇవాళ మనమే అంటుంటాం మనం తినేటువంటి ఆహారాల్లో బలం లేదు అని. ఎలా ఉంటుంది? ట్రాక్టర్తో దున్నుతున్నాం మనం, కరెంటు పరికరాలతో, అంతా పరికరాలతో మనం యంత్రాలతో పనిచేస్తున్నాం. కనుక ప్రాచీన కాలంలో ఆ ఎద్దులు దున్నేవి, ఆ డెక్కలకి వచ్చేటువంటి చెమట బిందువులు ఆ పొలంలో పడేవి, దానిలో అమృతం వస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక ఈరోజు అది తప్పకుండా చేయవలసిన పని గోపూజ, పశు పూజ చెయ్యాలి. అలాగే ఈరోజు మనం ఖచ్చితంగా మినపగారెలు వండి తినాలి. ఇంకా గుమ్మడికాయ దానం చేయాలి. గుమ్మడికాయని దానం చేస్తే ఆ గుమ్మడికాయ పులుసు పెట్టుకుంటారు. ఆ పులుసు పెట్టుకోవడం వల్ల గుమ్మడికాయ శరీరంలో ఉన్నటువంటి తాపాన్ని కొన్ని తగ్గిస్తుంది. అందుకోసం ఖచ్చితంగా మనం గుమ్మడికాయని ఈరోజు తినాలి. అన్నీ వేసి కూరగాయలన్నీ కలగలిపి ఈరోజు కదమ్మం అనేటువంటి పేరుతో పులుసుని నివేదిస్తారు. ఇంకా మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే కాలభైరవుడు. కాలభైరవుడికి ఆరాధన చేసి ఇవాళ కుక్కని చక్కగా పిలిచి దానికి గారెల దండ వేయడం, ఆ గారెల దండని నివేదన చేయడం, గారెలు పెట్టడం. అంటే మనతో పాటు
పశువులకి పక్షులకి కూడా సమానమైనటువంటి ఆ స్థానాన్ని ఇస్తున్నామని వాటికి కూడా వండి మనం పెట్టాలి. ఎందుకంటే అవి ఏ జీవి లేకపోయినా భూమి మీద ఇంకొకటి క్రిములు కీటకాలు వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఏ జీవికి అదే ప్రధానమైనది. అన్నిటిలోకి ఉత్తములు మానవులు. అందుకని మానవులు మంచివి ఆచరించాలి అని ఇక్కడ మనం ఎప్పుడు కృతజ్ఞతతో నాస్తి నిష్కృత, కృతజ్ఞతాభావం కలిగి ఉంటే ఇంకా దానికి నిష్కృతి లేదు అని రామాయణంలో చెప్తారు. ఎప్పుడు ఉపకారాన్ని మర్చిపోకూడదు, చేసినటువంటి మేలుని మర్చిపోకూడదు. అలా మర్చిపోకుండా వ్యవసాయదారులందరూ చక్కగా ఈరోజు వాళ్ళ యొక్క గోశాలని అలంకరించుకుని గోవుల్ని అలంకరిస్తారు. వాళ్ళే కాదు, మనం కూడా చేయాలి. మేము వ్యవసాయదారులం కాదండి, మాకేమీ అక్కర్లేదండి, మేమేం గోపూజ చేయక్కర్లేదండి అనక్కర్లేదు. చక్కగా మనం ఎక్కడైతే గోవులు ఉంటాయో గోశాలలో గోవుల్ని అలంకరించడం, చక్కగా గోవుకి నమస్కరించడం, గోవుకి ఆహార పదార్థాలని అవి తినేటువంటి పదార్థాలని పెట్టాలి. మనం మైదా పిండితో చేసినవి, బొంబాయి రవ్వలతో చేసినవి ఇలాంటివి పెడితే వాటి పేగులకి ఇబ్బంది కలుగుతుంది. అలాగే చాలామంది క్యారీ బ్యాగ్స్తో మూటలు కట్టేసి ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్తో పెట్టేస్తున్నారు. వాటికి తెలియక ఆ ప్లాస్టిక్ బ్యాగులు తినేస్తున్నాయి. కనుక జాగ్రత్త వహించి చక్కగా ఏదైనా గిన్నెలోనే మనం ఆహారాన్ని పెట్టాలి. ఆ ఆహారాన్ని తీసుకువెళ్ళి ఆవులకి లేకపోతే గోశాలలో అయినా సరే పెట్టాలి. మినపగారెలు తినాలి. మినుము శరీరానికి దృఢత్వాన్ని పట్టుత్వాన్ని ఇస్తుంది. కనుక ఖచ్చితంగా ఈరోజు మనం మినపతో చేసినటువంటి వస్తువుల్ని వినాలి. అలాగే సాయంత్రం సమయంలో పురాణాన్ని వినాలి. పురాణ శ్రవణం చేయడం చాలా ముఖ్యమైనటువంటిది. అందుకని సాయంత్రం సమయంలో పురాణాన్ని వినడం, 1,000 గోవుల్ని దానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది. అందుకని పురాణాన్ని తప్పకుండా వినాలి. ఇంకా చేయవలసినటువంటి పని, గురువులు దంపతులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి చక్కగా పూజించడం, గురువుల్ని పూజించడం, మీకు గురువుగా ఉన్నటువంటి వారి వద్దకు వెళ్ళి ఆ గురు దంపతుల్ని పూజించడం వంటివి చేయాలి. ఆనందోత్సాహాలతో చక్కగా కనుమ పండుగని జరుపుకోవాలి. ముందు 2 రోజులు చేస్తారు కానీ కనుమ దగ్గరకు వచ్చేసరికి చాలామంది అంత విశిష్టత లేదు అనుకుంటారు. కానీ కనుమ కూడా చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజుతో హరిదాసులు రావడం ఆగిపోతారు. వాళ్ళు చక్కగా శంకరమయుడిని నెత్తి మీద పెట్టుకొని చాలా బ్యాలెన్స్ చేస్తూ పెట్టుకుంటారు. శంకరమయుడిని అలంకరించి హరిదాసులకి చక్కగా మోయల్ని ఇవ్వడం, హరిదాసుకి బియ్యము తినేటువంటి పదార్థాలు అన్నీ సమర్పించడం లాంటివి ఈరోజు చేయాలి. వాళ్ళకి కూడా ఇవ్వాలి. మనతో పాటు అందరినీ జీవింపచేయాలి. భారతీయుల యొక్క పండగల్లో ఉన్నటువంటి విశిష్టత ఇది, గొప్పతనం. మనతో పాటు అన్ని జీవులు, అందరూ మనుషులందరికీ ఉపయోగకరంగా ఉండేటువంటివి మన పండుగలన్నీ. అలాంటి మంచి కనుమ పండుగను కూడా ఆచారంగా చక్కగా ఆచరిద్దాం. సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.